హై వ్యూవర్స్, జస్ట్ సింపుల్గా క్యాట్ డివోషన్ ఛానల్లో నేను పెడుతున్నాను. ఇది ఏమనంటే రెండు మాటలు. కొంతమంది పలానా పేరు అన్నప్పుడు ఆ పేరు వినగానే వాళ్ళ పేరా అన్న ఫీలింగ్ వచ్చేది. ఇంకొంతమందికి చిచ్చి ఆ పేరా, వాడి పేరా, దాని పేరా ఇలా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఏరియా పేరుతో ఫేమస్ అని సనత్ నగర్ సత్తి, కుకట్పల్లి కోటి, వైజాగ్ వచ్చేసి రాము, ఇలా అన్నప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయితే మనకు మంచి గుర్తు వస్తాయి. వాళ్ళు మంచోళ్ళు కానప్పుడు మనకు ఏం గుర్తు రావాలి? ఆ ఏరియాలో ఏది ఫేమస్ అది గుర్తు రావాలి. కానీ ఆ పేరుతో పనికిమాల తన పనులు చేసినప్పుడు అంటే వాళ్ళు గుర్తు రాకూడదు కదా మనకి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ మన సమాజంలో కొంతమంది కొన్ని పనికిమాల పనులు చేసినప్పుడు ఆ పేరు ఏంట్రా చెక్ చేస్తే పలానా పేరు అన్నప్పుడు మన దగ్గర సబ్స్క్రైబ్ చాలామంది సార్ నా పేరు కూడా అదే సార్, చాలా బాధేస్తుంది సార్ ఆ పేరుతో ఆమె అంటుంటే, ఆ పేరుతో ఆమె తిడుతుంటే, ఆ పేరు హైలైట్ అవుతుంటే, అప్పుడు నేను అన్నా అంత మంచి పేరు పెట్టుకునేటువంటి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అవతల వాళ్ళు అటువంటి పనికిమాలిన పని చేసేందుకు అంత మంచి పేరు పెట్టుకొని కూడా వాళ్ళు సిగ్గుపడాలి. మీరు హ్యాపీగా ఉండండి. అండ్ ఆ పేరుతో గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషపడే చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఆ పేరు అనేది మీకుంటేనో, ఆ పేరు తప్పు చేసినకుంటేనో ఆ పేరు గురించి మీరు ఆలోచించవద్దు, చేసిన పని గురించి మాత్రమే ఆలోచించండి అని చెప్పేసి అన్నా. డాక్టర్ నమ్రత నిన్న ఈ ఫర్టిలిటీ సెంటర్ పేరుతో భారీ మోసం చేసినటువంటి డాక్టర్ పేరు డాక్టర్ నమ్రత మన ఫిడే వరల్డ్ కప్, చెస్ వరల్డ్ కప్లో టైటిల్ కొట్టింది. ఎవరు? దివ్యా దేశ్ముఖ్. దివ్యా దేశ్ముఖ్ వయసు 19 సంవత్సరాలు. వాళ్ళ యొక్క అమ్మ డాక్టర్ నమ్రత, ఆమెకి అన్నీ ఈమె అయ్యి చూసుకుంటూ ఉంది. ఎంతగా అంటే ఈరోజు వరల్డ్ కప్ కొట్టే అంతగా. సింపుల్, నేను చెప్తే మీకు అర్థమైందా? పేరు పెట్టుకున్నామంటే ఆ పేరుకి సార్థకత చేకూర్చేది మన ప్రవర్తన అనేది ఉండాలి. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా పనికిమాలిన పని చేస్తే ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఈ పనికిమాలిన పని చేస్తారనేది మీరు ఆలోచించవద్దు. ఆ పేరుతో సంబంధంలో పలానా వాళ్ళు పలానా పనికిమాలిన పని చేస్తారంటే మైండ్లో పెట్టుకోండి. మరలా చెప్తాను చూడండి. ఆ పేరు ఊరైనా మనిషి అయినా ఎవరైనా మంచి చేస్తే ఆ పేరుని మైండ్లో పెట్టుకోండి. అది చెడుగానే అయినట్టయితే ఆ పేరు కాదు మైండ్లో పెట్టుకునేది, ఆ పని, ఆ చెడు పని ఏదో దాన్ని మైండ్లో పెట్టుకుని అంతే. నేను చెప్పాల్సింది నేను చెప్పా, మీకు అర్థమవుతుంది, అర్థమైందని కోరుకోండి. ఎందుకంటే నాకు ఈ రోగం ఉంది. ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా దిక్కుమల పని చేస్తే ఆ పేరున్న వాళ్ళు వేరే ఎవరన్నా గుర్తొచ్చారనుకో, చిచ్చి వీళ్ళ అన్న ఫీలింగ్ రాదు. కానీ ఇంత మంచి పేరు వీళ్ళకు ఉంది, ఇదే మంచి పేరు ఆ పనికి మన వాళ్ళకు ఉంది అన్న ఫీలింగ్ గతంలో ఉండేది. దేవుడు ఈ మధ్య దాని నుంచి బయటపడ్డా. ఎంతైనా మనం మనుషులం కదా, సమాజంలో అటువంటి రోగాలు ఉంటూనే ఉంటాయి మనుషులకి, వాటి నుంచి బయటపడదాం. బట్ మొత్తానికి అరే మన మహేష్ బాబు భార్య పేరు కూడా నమ్రత కదయ్యా, మనం ఎంత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తుంది మహేష్ బాబుని. ఆఫ్ కోర్స్ కమర్షియల్గా అన్నప్పుడు ఆమె ఎక్స్పర్ట్ అనుకోండి, సరే అది వేరే విషయం. డాక్టర్ నమ్రత ఒక నమ్రత ఏమో పాపిష్టిది, సమాజాన్ని ఘోరంగా చేసింది. ఇంకో నమ్రత ఈ లోకానికి ఒక గొప్ప అమ్మాయిని కానుగ్గా ఇచ్చింది, చెస్ ఛాంపియన్షిప్గా.